ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ లక్ష్మి. సంధ్యా థియేటర్ ఘటనపై ఎట్టగేలకు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. సోమవారం ఉదయం గేమ్ చేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆహ్వానించేందుకు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది. టికెట్ల ధరల పెంపు గురించి కూడా చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ సందర్భంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు. మీడియాతో చిట్ చాట్ మాట్లాడిన పవన్ కళ్యాణ్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. అల్లు అర్జున్ విషయంలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారన్నారు. ఘటన జరిగిన వెంటనే క్షమాపణలు చెప్పి బాధితుల్ని పరామర్శించాల్సింది. అల్లు అర్జున్ సిబ్బంది మరియు థియేటర్ యాజమాన్యం మరింత జాగ్రత్త వహించాల్సి ఉండాల్సిందని అన్నారు ఆయన. ఈ ఈవెంట్ లో తెలంగాణ సీఎం పేరు చెప్పలేదనే కావాలని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించారని దుష్ప్రచారాలు జరుగుతున్న తరుణంలో రేవంత్ చిన్న స్థాయి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈరోజు సీఎం స్థాయిలో ఉన్నారని, సినీ పరిశ్రమకు రేవంత్ ప్రభుత్వం సహకారం పూర్తిగా ఉందని, స్పెషల్ షోలకు టికెట్ల ధరలు పెంపునకు కూడా రేవంత్ ప్రభుత్వం సహకరించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం సినీ పరిశ్రమతో మర్యాదపూర్వకంగానే వ్యవహరించిందని గుర్తు చేశారు. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ కాకపోయినా బన్నీ స్టాఫ్ అయినా స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చి ఉండాల్సిందన్నారు. అల్లు అర్జున్ కాకుండా ఆ స్థానంలో ఎవరు ఉన్నా రేవంత్ ఇలాగే ప్రవర్తించి ఉండేవారని పవన్ కళ్యాణ్ అన్నారు. సారీ చెప్పడానికి కూడా చాలా పద్ధతులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రేక్షకుల మధ్య అభివాదం చేయాలని ప్రతి హీరోకి ఉంటుందని, తన సినిమాపై ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుందని, కానీ పరిస్థితులను బట్టి హీరోలు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సింది అని అన్నారు. ఏదేమైనా సరే సంధ్యా థియేటర్ ఘటన విషయంలో సీఎం రేవంతే కరెక్ట్ అని రేవంత్ రెడ్డికే ఆయన మద్దతు అని ఆయన చెప్పుకొచ్చారు. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఐడిటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.